నాకైతే ఫుల్ నచ్చిన గణపతి స్మైల్ చూడలి మామ, ఆ స్మైల్ చూడు, ఆ స్మైల్ కే ఫిదా అయిపోతాను. నేనైతే ఏమంటా అంటే ఫోటో ఫ్రేమ్ గణపతి అని అంట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ బ్లాగ్స్ 27. ఈ రోజు అయితే మనం వచ్చేసి మన కొరుట్ల మల్లన్న కలర్స్ కి అయితే వచ్చేసిన. ఇక్కడ గణపతులు చూస్తే అసలు ఎట్లున్నాయి తెలుసు, ఒక్కొక్క గణపతి అద్భుతంగా ఉంది. నాకైతే ఫుల్ నచ్చిన గణపతి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా బొజ్జ గణపతి, దాదాపు 18 ఫీట్లు ఉంటుంది. ఇంక ఇట్లా చిన్న గణపతులు, పెద్ద గణపతులు మంచిగా ఉన్నాయి. వీడియోని అయితే మిస్ చేయకుండా ఎండు దాకా చూడాలి. అట్లనే ఒక లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోవాలి. అట్లా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోయి చలో లోపలికి గణపతులు తీసేద్దాం. మంచిగా స్టార్టింగ్ ఎంట్రీలోనే సిట్టింగ్ పొజిషన్లు ఉన్న బొజ్జ గణపతి మంచిగా అద్దిరిపోయింది కదా. గణపతి ఫినిషింగ్ చూడాలి ఒకసారి. అసలు ఈ గణపతిల హైలైట్ ఏంది అని అంటే తొండమే. చూసి కదా తొండం ఎట్లుంది, ఇట్లా మంచిగా అసలు ఇట్లా ఉన్నాయి బొజ్జ గణపతులు మస్తు ఉన్నాయి. కానీ ఇది ఒక డిఫరెంట్ బొజ్జ గణపతి చూడాలి. మొత్తం క్లోజప్ లైవ్ పైన కిరీటం, చెవులలో జ్యువెలరీ, ఈ జ్యువెలరీ ఫినిషింగ్ అయితే అదిరిపోయింది. అట్లనే ఇంకా ఈసారి ఇంకా ట్రెండింగ్ మోడల్ బాల్ గణేష్. మన కొరుట్లలో ఈసారి బాగా ట్రెండింగ్ అయిపోతుంది బాల్ గణేష్ కదా. మన మల్లన్న కలర్స్లో కూడా బాల్ గణేష్ ఉంది చూడాలి. మంచిగా క్యూట్, ఎంత క్యూట్ ఉందో గణపతి. నందీశ్వరుని పైన కూర్చొని ఉంది. క్లోజప్లో చూడాలి గణపతిని ఒకసారి. నందీశ్వరుడు ఇటు మూషిక అద్దరిపోయింది. ఎంత స్మైల్ చూడాలి మామ, ఆ స్మైల్ చూడు, ఆ స్మైల్కే ఫిదా అయిపోతాం. చూసిలేదా ఇంకో గణపతి. ఇదైతే మంచిగా సిట్టింగ్ పొజిషన్లు ఉందని చెప్పుకోవచ్చు. కానీ నేనైతే ఏమంటా అంటే ఫోటో ఫ్రేమ్ గణపతి అని అంట. ఎందుకంటే కొంచెం యూనిక్ ఉండాలి కదా ఫోటో ఫ్రేమ్ గణపతి. చూడాలి వెనక మంచిగా ఫ్రేము తబలా వాయిస్తున్నట్టు గణపతి అయితే అదిరిపోయింది. ఫుల్లీ వర్క్ కంప్లీట్ అయింది, ధోతి వర్క్ కూడా. చూడాలి ఒకసారి క్లోజప్లో చూడాలి గణపతిని. సో చూసిలు కదా, ఇంక ఇటు లోపల ఇంకా మంచి మంచి గణపతులు ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. ఇది వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది, ఇంకా కలర్ కాలేదు. కలర్ అయిపోయిన తర్వాత షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాం. మిస్ అవుతుంది అనుకుంటే చెప్పిన ఫాలో చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో గణపతి తబలా వాయిస్తున్నట్టు, బ్యాక్ సైడ్లో మంచిగా వీణ, అటు నెమలి అయితే వచ్చింది. ఇక్కడ చూడాలి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న మల్లారి గణపతి. చూస్తులే అద్దిరిపోయింది గణపతి. అయితే కవర్ ఉండడం వల్ల మనకి క్లియర్ విజిబిలిటీ అయితే లేదు. గణపతి చూడాలి మల్లారి కాన్సెప్ట్, మంచిగా సిట్టింగ్ పొజిషన్లో కింది ఇక్కడ 2 సింహాలు కూడా వచ్చినాయి. ఇక్కడ ఒక కత్తి కూడా ఉంది. కవర్ ఉండడం వల్ల విజిబుల్ అయితే లేదు. కవర్ తీసిన తర్వాత షార్ట్ అయితే అప్లోడ్ చేస్తా చూడండి. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. అసలు ఈ గణపతి డిఫరెంట్ ఉంది, అసలు కొరుట్ల లెక్కలేదు. చూడాలి పైన గజరాజ్ వచ్చిండు, సైడ్లకు ఆ డిజైను, సిట్టింగ్ పొజిషన్. గణపతి అయితే ఓవరాల్గా మనకు ఒక 8 ఫీట్స్ ఉంటుంది. క్లోజప్ లైవ్ గణపతిని ఫుల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో చూసి లేదా ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ గణపతి. ఈ గణపతి అయితే చిన్న గణపతి, దాదాపు 12 ఫీట్లు ఉంటుంది. కానీ పెద్ద గణపతి ఒక దగ్గర ఉంది, అది వీడియో కూడా పెట్టిన. అది మీకు తెలిసి ఉంటే చూసి ఉంటే కామెంట్ అయితే వెళ్ళి మర్చిపోకుండా. చూసులే కింద సింహం టైప్ బాడీ, గద్ద ఫేస్. చూసులా గద్ద అంటే ఈగల్ హెడ్ ఇచ్చిళ్ళు. గణపతి అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఇది ఏ కలర్స్లో ఉందో కామెంట్ చేయాలి చూసిన వాళ్ళైతే. సో ఇంక ఇట్లా మన మల్లన్న కలర్స్లో మంచి గణపతులు ఉన్నాయి. ఈసారి రండి, బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి, వచ్చి బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ వర్క్ ప్రాసెసింగ్లో ఉంది గణపతి. బ్యాక్ సైడ్లో చూసినట్టయితే మనకు ఆర్చ్లో అమ్మవారిని ఇచ్చింది చూడండి, అద్దిరిపోయింది. ఓవరాల్గా గణపతి హైట్ అయితే వచ్చేసి ఒక 12 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ ఇంకో గణపతి ఉంది మంచిగా సిట్టింగ్ పొజిషన్లో. మనకి ఇక్కడ స్నేక్స్ వచ్చినాయి. నెమలి పైన సుబ్రహ్మణ్య స్వామిని అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్లీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడాలి గణపతి సిట్టింగ్ పొజిషన్లో అదిరిపోయింది. ఇక్కడ మన మల్లన్న కలర్స్లో అయితే బుకింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, వచ్చి బుకింగ్ చేసుకోవాలి. అట్లనే మన ఛానల్ నేమ్ చెప్పండి మర్చిపోకండి. సో అక్కడైతే మన ముంబైలో ట్రెండింగ్ అయిన గణపతి అదిరిపోయినాయి గణపతులు. చూడాలి ఒకసారి మొత్తం చూసేయాలి. చూసి లేదా మరి ఎట్లనే ఒక మన కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ చేయాలి. మరి మన అప్డేట్లో మిస్ అవుద్ది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకలేదు మెయిన్. చలో మరి రైట్ బాయ్ ఉంటున్నా.